శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అంటే ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆత్మతత్వమే. ఆత్మతత్వ జ్ఞానము ద్వారా కర్మలను ఎలా సన్యసించవలను అనేది చెప్పడమే ముఖ్యమైనటువంటి విషయం. అయితే నిన్న మనం చూసాం, ఈ యొక్క నిష్ఠ అంటే జీవన విధానం, గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము రెండింటిని చూసిన తరువాత అందరికీ ఆమోదయోగ్యము సులభతరము గృహస్థాశ్రమం. ఎందుకంటే సన్యాసాశ్రమం అనేది సాహసంతో కూడుకున్నది, అది కష్టంగా ఉంటుంది, అది వాస్తవం. ఎప్పుడు దానికి సంసిద్ధంగా లేకపోతే, యోగ్యత లేకుంటే సన్యాసాశ్రమం అనేది మీకు ఒక రకమైన భయంకరమైనటువంటి ఒక జీవితాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న విషయం, రహస్యం ఏమిటంటే ఈ జగత్తులో కష్టం అంటూ సులభం అంటే ఏమి ఉండవంట. ఎక్కడ అసలు ఆ రెండు లేవు పూర్తిగా. మరి ఎందుకు అలా అంటున్నారు? మరి నానుడు ఉన్నది కదా, కష్టమైనది సులభమైనది. నేను ఇప్పుడే చెప్పాను కష్టము సులభము అని. అంటే కష్టము లేదు, సులభము లేదు, దేర్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. అంటే మనం ఏదైనప్పటికీ తెలియనప్పుడు కష్టంగా ఉంటుంది, అది తెలిస్తే సులభతరం అనిపిస్తుంది. సైకిల్ తొక్కడం రాకుండా ఉండేటప్పుడు సైకిల్ మీద కూర్చోబెడితే చాలా కష్టంగా ఉంటుంది, గట్టిగా పట్టించుకుంటారు. అదే సైకిల్ అలా ఆ లెర్నింగ్ ప్రాసెస్లో నేర్చుకునే ప్రాసెస్ ఏదైతుందో ప్రక్రియ, ఆ నేర్చుకునే ప్రక్రియ మీరు దాంట్లో మాస్టర్ అయినప్పుడు అది మీకు సులభం అయిపోతుంది. అప్పుడు హ్యాండ్లు కూడా పట్టుకోకుండా మీరు సైకిల్ తొక్కుతుంటారు ఒక పిల్లవాడు చూస్తుంటే. అంటే దాని అర్థం ఏంటి? ఈ నేర్చుకునే ప్రక్రియ తప్ప కష్టము సులభం అనే జీవితం లేదు. సో దాని మీద మీరు ఎప్పుడైతే ఆ నేర్చుకుంటారో, దెర్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. దెర్ ఈజ్ నో డిఫికల్ట్, దెర్ ఈజ్ నో ఈజీ, ఓన్లీ లెర్నింగ్. అంటే నేర్చుకునే ప్రక్రియ ఉంటుంది. ఆ విధంగా సన్యాస ఆశ్రమమునకు ఎవరైతే ఆ యొక్క యోగ్యత సంపాదిస్తారో వారికి సన్యాసాశ్రమం అంత గొప్పది అసలు సృష్టిలో ఇంకేమి ఉండదు. ఎందుకంటే ఒక రాష్ట్రాలకి దేశాలకి అధినేతలు ఉంటారు, కానీ సమస్త సృష్టికి కారణమైన ఆత్మ స్వరాజ్యాన్ని పొందుతుంటారన్నమాట జ్ఞానయోగంలో. అది ఆత్మానందం, భూమానందం, బ్రహ్మానందం అంటారు. కాబట్టి ఈ విధంగా జీవితంలో ఒక 2 విషయాలు ఈ రోజు మీరు నోట్ చేసుకొని రాసుకొని కావాలంటే, మనకి ఎంతటి సమస్య వచ్చినప్పటికీ మనం 2 విషయాల్లో ఉన్నాం. ఒకటి మారిపోతున్న నేనంటే ఏంటంటే క్షణం క్షణం కూడా ప్రకృతిలో కలిసిపోతున్న నేను మారిపోతుందని అర్థం. మరి ఎప్పటికీ మారనటువంటి ఒక మారని నేనని ఒకటి ఉంది. 2 నేనులు ఇక్కడ. మనం ఏంటనుకుంటామంటే అంతా నేనైనా ఒకే నేనైన భావన ఉంటుంది అజ్ఞానులకి. గీత చదువుకున్న వాళ్ళకి ఎలా ఉండాలి? నేను 2 నేనులు. ఒకటి ఏమిటి? అల్పమైన పరిచ్ఛిన్నమైన ఏదైతే అంతఃకరణ మనస్సు
డామినేట్ చేసి నడిపిస్తున్నదో ఆ నేను పరిచ్ఛిన్నమైన నేను. దానిలో నిరంతరము వికారములు, మార్పులు జరుగుతుంటాయి. ఆలోచనలు మారిపోతాయి, మన భావనలు మారిపోతాయి, మన నమ్మకాలు మారుతుంటాయి, మన విశ్వాసాలు మారుతుంటాయి, మన దగ్గర ఉన్న వ్యక్తులు మారిపోతారు, వస్తువులు మారిపోతాయి, వాతావరణం మారిపోతుంది, చలికాలం పోతుంది, వేసవికాలం వస్తుంది, వేసవికాలం పోతుంది, వర్షాకాలం వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి మారిపోతుంది. చెట్లు ఆకులు పువ్వులు పూస్తాయి, మళ్ళీ ఇవన్నీ రాలిపోతాయి. ధర్మం, ప్రకృతి ధర్మం. కాబట్టి ఈ మారిపోతున్న నేను ఒక్కటి ఉన్నది. మరి మారని నేను ఏమిటి? అది ఆత్మగా, నా ఎరుకగా, నా స్ఫురణముగా ఉన్నది. అయితే దానిని మీ యొక్క ఆత్మ యొక్క తెలివి అంటారు. అందుకే హృదయస్థంలో స్ఫురించిన తెలివి ప్రతి ఇంద్రియం ద్వారా ప్రకటమవుతుంది. దానివల్ల మనం చూసాము నిన్న. ఆ యొక్క నేత్రము ద్వారా ప్రకటమైనప్పుడు చూపుడు శక్తి కలుగుతుంది. చెవుల ద్వారా ప్రకటమైనప్పుడు ఆత్మ తెలివి, వినికిడి శక్తి కలుగుతున్నది. ఆ విధంగా మొత్తం సర్వం దేహమంతా లోపల బయట వ్యాపిస్తున్నది. ఏ విధంగా అయితే కరెంటు అనేక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ల ద్వారా ప్రకటమవుతున్నదో, ఆత్మ కూడా సమస్తం మీ శరీరము ఒక చిన్న ప్రపంచం అనుకోవచ్చు. మన కాల గోరు నుండి మళ్ళా శిరస్సు పైన ఎంట్రుక వరకు అంత వ్యాపించి ఉన్నది ఆత్మ తెలివి. కాబట్టి దీనిని క్షేత్రము అంటారు. 13వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆ వెనకున్న తెలివికి క్షేత్రజ్ఞ అంటారు. అంటే ఏంటి? క్షేత్రమును తెలుసుకునేది అని అర్థం. అందుకే చూడండి, నేను ఉన్నాను అని ఎరుక ఎప్పుడు ఉంటుంది. అది మీ నుండి పోదు. అది ఉన్నాను, తెలుసుకుంటున్నాను, అది కూడా ఉంటుంది. దాన్ని చిత్తు అంటారు. అయితే ఈ యొక్క వ్యవహారిక జీవితంలో మీరు ఒక ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నట్టు ఆ ఆత్మ తెలివి ఈ ప్రకృతి అనే ఒక క్షేత్రాన్ని వాడుకుంటుంది. అందువలన మనకి అసలు ఈ ప్రపంచంలో ఏది జరిగినా మానసికంగా కానీ, మాటల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ, వ్యక్తుల ద్వారా కానీ, వస్తువుల ద్వారా కానీ ఏది జరిగినా మనకి మొట్టమొదట ఒక షాక్ కలుగుతుంది. వాట్? ఎంత మాట! వామ్మో! అయ్యయ్యో అయ్యయ్యో అంటారు మన వాళ్ళు. చూసారా? ఏదైనా జరిగింది అనుకోండి, అది ఇప్పుడే నాతో మాట్లాడాడండి, అవునా, హార్ట్ అటాక్ అంట, అమ్మ బాబు, అయ్యో రామా అంటాం. చూసారా? అంటే ప్రతి విషయంలో సహజంగా కాకుండా ఒక సడన్గా ఏదైనా అకస్మాత్తుగా జరిగితే మనము ఒక షాక్ మనకు తగులుతుంది. అది జ్ఞానికి కలుగుతుంది, అజ్ఞానులకి కలుగుతుంది. మరి తేడా ఎక్కడుంది స్వామి అంటే, మనం ఏది జరిగినప్పటికీ, ఏదైనా అంటే మీ శరీర త్యాగం నుండి ఎంతవరకైనా సరే, ఏది సడన్గా అకస్మాత్తుగా జరిగినప్పటికీ మనకు ఒక చిన్న షాక్ వస్తుంది. ఏం షాక్ అది? అయ్యో, అమ్మో, వాట్ అంటారు షాక్. అయితే జస్ట్ అక్కడే మీరు కొంచెం ఆలోచించాలి తెలివితో. అవును, ఇది ఎక్కడ జరిగింది అంటే పరిమితమై ఉన్నటువంటి అల్పమైనటువంటి వికారాలు పొందే నేనులో జరుగుతుంది కదా. మరి వికారం పొందనటువంటి అనంతంగా వ్యాపించి ఉన్న నేను కదా, ఆత్మ కదా. ఓహో, దీంట్లో జరిగింది. సో వాట్? అయితే ఏమిటి? అయితే ఏమిటి? ఈ వాట్ అనే షాకు నుండి అయితే ఏమిటి అనే స్థితికి రావడమే ఆ యొక్క ప్రజ్ఞ నుండి స్థిత ప్రజ్ఞత్వం అంటారు. కాబట్టి మీరు గీత కాదు, ఎంత జ్ఞానయజ్ఞులు తపస్సులు చేసినా ఏమిటి నుండి అయితే ఏమిటి, వాట్, సో వాట్ అనే స్థితికి వచ్చినారనుకోండి, మీరు అసలైనటువంటి జీవన్ముక్తులు.
ఇక్కడ ఎవరికి ఇన్ని చదువుకున్నామని సర్టిఫికేట్లు అక్కర్లేదు. నిజమైన జీవన్ముక్తులు ఎవరనేది మీకే తెలుస్తుంది, ఎదుటూరు ఎవ్వరికీ తెలియదండి. అవునండి, వీళ్ళు జీవన్ముక్తులే. ఎందుకంటే జుట్టు కొంచెం ఇప్పుడిప్పుడే తెల్లగా అవుతుంది, ఆహా వీళ్ళు జీవన్ముక్తులే. లేకపోతే పెద్ద బొట్లు పెట్టారు, జీవన్ముక్తులే. లేకపోతే కాషాయం వేసుకొని తిరుగుతున్నారు, జీవన్ముక్తులే. ఇలాగేం ఉండదండి. కట్టు అంటే బట్టలు, బొట్టు నామము, జుట్టు అంటే జడలు. చూసారా అసలు మర్రిపోలు రాజు బాగా అద్దించారు, జడలు కట్టి ఎలా తిప్పాడు అనమాట మొత్తం. ఈ కట్టుబొట్టు జుట్టు అనేది మీ యొక్క జీవన్ముక్తులకు ప్రమాణం కాదు. ఈ యొక్క వాట్ నుండి సో వాట్, అవునా అంటుంటారు సార్, షాకులు పడిపోతారు. సో అయితే ఏమిటి, ఏదైనా ఆ యొక్క ప్రకృతి ధర్మం, ఈశ్వరు యొక్క నియమం అందరికీ ఇది ఉల్లంఘించడానికి వీలు కాదు అని తెలుసుకుని బయటపడమే ఈ భగవద్గీత యొక్క అసలైనటువంటి మీకు ఆ భవ రోగ ఒకటి మెడిసిన్ అనమాట, ఆ మందు. మన అలాంటి వ్యక్తి ఏమవుతుంది, వర్తంతే ఇతి ధారయన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఏమి జరుగుతున్నా ఏమి నాకు తెలియనట్టు ఉంటారు, అన్ని జరిగిపోతుంటాయి నాకు తెలియనట్టు ఉంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి, మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నా. సుఖ మహర్షి వ్యాస మహర్షి యొక్క పుత్రుడు. ఆయన సర్వం అంతా బ్రహ్మమయం జగత్తు, రే బ్రహ్మమయం జగత్ అని అలాగ ప్రకృతిలో మమేకం అయిపోయి కలిసిపోయాడు అనమాట, మొత్తం పంచభూతాల్లో కలిసిపోయాడు ఆయన. మరి ఆయనకి వ్యక్తి నేను అని ఏం లేదు. ఆయన ఒంటి మీద ఒక చిన్న నూలు దారం కూడా లేదండి, అలా వెళ్ళిపోతాడు అవధూతలాగా, అంత ఏమీ లేకుండా. అయితే పుత్రుడు అనే చిన్న వ్యామోహం ఉంటది కదా స్టార్టింగ్ ఆరంభంలో, పుత్ర పుత్ర సుఖ సుఖ అని వ్యాస వెళ్తున్నాడు, వెనక ఫాలో అవుతున్నాడు. ఆయనకి ఒక వ్యాస మహర్షి నుంచి శబ్దం వినిపించట్లేదంట, అన్ని వృక్షాల నుండి కూడా మొత్తం జగత్ అంతా కూడాను వినిపిస్తుంది, ఎక్కడ ఏంటి అర్థం అవ్వట్లేదు అన్నమాట. అలాగ వెళ్ళిపోతున్నారన్న. కొంత దూరం వెళ్ళాక బ్రహ్మ ఆత్మస్వరూపంలో తన్మయం చెంది ఉన్నారు ఆయన వెళ్తున్నారు. అలా వెళ్తుంటే కొంతమంది గోపికలు ఆ యొక్క సరస్సు కొలంలో స్నానాలు చేస్తున్నారు. స్నానం చేసేటప్పుడు స్నానం డ్రెస్ వేరుగా ఉంటుంది కదా, మరి అందువలన వాళ్ళు సుకుమారి వెళ్తూ చూస్తే సాక్షాత్ అలాగా మంత్రముగ్ధులైపోయినట్టు నమస్కారాలు పెడుతున్నాడు వచ్చి. అలాగా ఆయన నమస్కారం చూడట్లేదు, ఏమీ చూడట్లేదు, అలా వెళ్ళిపోతున్నారు. అలా ఆయన వెంబడిస్తూ వ్యాస మహర్షి వచ్చారు. వ్యాస మహర్షి వస్తున్నాను చూసిన వెంటనే పరుగున తీసి వాళ్ళు బట్టలు తీసుకుని కప్పుకున్నారంట. వ్యాస మహర్షి అడిగాడంట, చూడండి అమ్మా మీరు అందరూ నాకు అవమానిస్తున్నారు అన్నాడు. ఎందుకు మహర్షి అన్నారట. ఇప్పుడే నా బిడ్డ ముందు వెళ్తుంటే ఆయనకేమి మీరు అందరూ నమస్కరించారు, అలాగొచ్చి నేను వస్తే పరిగెత్తి మీరు వస్త్రాలన్నీ సర్కి పెట్టుకుంటానంటే, అంటే నాకంటే నా బిడ్డకి మీరు అలాగా దర్శించి నమస్కరించినారు, కానీ నా మీద మీకేమైనా అనుమానమా అన్నాడు. మీ మీద మాకేం అనుమానం లేదు మహర్షి, మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి మీకు అన్ని ఈ యొక్క వ్యావహారిక జీవితం యొక్క వాసనలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక. మరి ఆ సుఖ మహర్షి సాక్షాత్ బ్రహ్మ స్వరూపం, ఆత్మ విగ్రహ స్వరూపం అనమాట. రామో విగ్రహవాన్ ధర్మ, సుఖ విగ్రహవాన్ ఆత్మస్వరూపం అని. ఒక ఆత్మస్వరూపానికి రూపంగా విగ్రహంగా భావిస్తే అదే సుఖ బ్రహ్మ అంటారు అని చెప్తే వ్యాస మహర్షి నిజం, సత్యం మీరు సత్యమే చెప్పారు అని వ్యాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి చూసారా, వ్యాస మహర్షికి సుకుమహర్షికి ఇద్దరు బ్రహ్మతత్వంలో ఉంటారు. కానీ సుకుమహర్షి అనేవారు ఇక అంత నూటికి నూరు అలా బ్రహ్మ అనే ఒక ఘనం. చూడండి, కొన్ని ఐస్ గడ్డ కట్టి ఒక ముద్దలా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే హోమోజీనియస్ మాస్ ఆఫ్ ఐస్ అంటారు. అంటే మొత్తము ఒక ఘనీభవించినటువంటి ఘనం,
ఐస్ ఘనము అంటారు, అంటే మంచు ఘనము, ఘన పదార్థంగా. ఆ విధంగా ఉన్న బ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి శుక మహర్షి. అందుకే ఆయన ఏమంటాడు, నిస్త్రైగుణ్యోపతి విచరతాం కో విధి కో నిషేధ. బ్రహ్మతత్వంలో ఉన్న వ్యక్తికి విధి చెయ్యాలి, విధి చెయ్యకూడదు అని చెప్పిన వాడు ఎవడుంటాడు? చెప్పిన వాడు ఎవడైనా సరే ఈ మూడు గుణాల్లో మిళితమైపోయి ఈ సమాజం అంతా దర్శించుకొని చూసుకొని కింద మీద తక్కువైపు భావన చేసుకుని ఆయనే మీకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరి? బ్రహ్మతత్వంలో ఉన్న వ్యక్తికి ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు. అవునండి, ఈయనేంటి ఇలాగా ఎవరు చెప్తాడు చూడండి ఎవరికి? అది విచిత్రం అన్నమాట. అందువలన ఈ తత్వంలో ఉన్నప్పుడు ఇక మనకి ఏమి ఆకలి దప్పులు లేకుండా కొన్ని రోజుల పాటు సమాధిలో ఉన్నారంటే అర్థం ఏంటి? కేవలం ఆత్మతత్వంలో లయమైపోయినట్టు. మీకు చెప్పాను ఒకసారి, ఆ యొక్క ఉప్పు బొమ్మ సముద్రం లోతు చూడడానికి వెళ్తూ 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 ఎలాగైతే సముద్రంలో కలిసిపోయిందో, ఇక వ్యక్తిగత జీవాత్మ అనే భావన పూర్తిగా ఆత్మలో కలిసిపోయినట్టు అన్నమాట. అందువలన దీనికి మనం చేసే ఆ తపస్సు సాధనయే కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి వచ్చిన తర్వాతనే జ్ఞానయోగము మీకు సహజ సిద్ధంగా వస్తుంది. ఇప్పుడు మీకు ఎవరికైనా డౌట్ ఉందా అండి? రెండు 10 రూపాయలు కలిపితే 20 అని ఎవరికైనా డౌట్ వచ్చింది మీకు? ఎవరు రాలేదు. ఇదే పెద్ద లెక్క అనిపించింది. ఎందుకు? మీకు అంత నిష్ట కలిగింది అనమాట అలాంటి విషయాలు. 2 రెళ్ళు 4, ఓకే, పర్ఫెక్ట్, ఎవరికి డౌట్ రాదు. అలాగా మీ యొక్క స్వరూప తత్వం అంత సహజంగా అయిపోతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే ఈ యొక్క నిర్గుణ ఆత్మస్వరూప తత్వమును ధ్యానించడం, స్మరించడం ఇంకా అందుకోలేని పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు సగుణంగా ఉన్న పరమాత్మకి మళ్ళీ ఉపాసన, ధ్యానము, జపము చెయ్యాలి. ఏంటది? బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. చూసారా? అందువలన బ్రహ్మని, ఇక్కడ బ్రహ్మని అంటే సగుణ పరమాత్మ, ఈశ్వర, రామ, కృష్ణ, శివ, దేవి, గణేష్, గణపతి అన్నీ వస్తాయి అన్నమాట. అయితే మనం ఎలా చెయ్యాలి? మీరు నిష్కామ కర్మయోగంలోకి రావాలి. కానీ ఆరంభంలో అందరూ కూడా జ్ఞానులైపోతారు, యోగులైపోతారా? అవరు. కాబట్టి వాళ్ళు సకామంగా కూడా కర్మలు చేసినప్పటికీ ఆ వస్తున్నటువంటి ఫలితం ఏదైతే ఉందో ఈశ్వరునికి అర్పించండి అయ్యా. ఇప్పుడు మనం పూజ చేస్తాం, అక్కడ అన్ని కూడాను మనం కొత్త బట్టలు కొన్నాం, ఆ ఈశ్వరుని గదిలో పెట్టి, దేవుని గదిలో పెట్టి నమస్కారం పెట్టుకొని ఆ బట్టలు మీరే తీసుకుంటారు. మీరేం భయపడకండి, ఆ బట్టలు తీసుకుని వెళ్ళిపోతారేమో దేవుడు వచ్చింది. అదేవిధంగా మన పంట వచ్చింది, పంట కూడా ఈశ్వరునికి ఎలా సమర్పించి మళ్ళీ మనం తీసుకుంటాం. భోజనం వండారు, భోజనం కూడా అక్కడ నైవేద్యం పెట్టి నమస్కారం పెట్టి ఈశ్వరునికి మళ్ళీ మనం తీసుకుంటాం. అంటే ఈ విధంగా ఆరంభించాలి. మీ యొక్క జీవితంలో ప్రతి క్షణము దైవ స్మృతియే, దైవ చింతనయే ఉన్నప్పుడు మీలో ఆ ఈశ్వరుడు నాకు తోడు ఉన్నాడు అనే ఒక అద్భుతమైనటువంటి ధైర్యము, సామర్థ్యం మీలో కలుగుతుందని ప్రకటమవుతుంది ఆ కుండలిని శక్తి. అందుకే మొట్టమొదట మనం ఎవరితో డిపెండ్ అయ్యాం, ఆధారపడ్డాము? మన కుటుంబ వ్యక్తులు, నా తమ్ముడు, నా చెల్లెలు, నా అక్క, నా అన్న, నా వదిన, నా అమ్మ, నా నాన్న, నా తల్లి, నా తాత, ఇవన్నీ ఉన్నారు. వీళ్ళందరి మీద ఆధారపడతారు. మిత్రుల మీద ఆధారపడతారు, బంధువుల మీద ఆధారపడతారు, ప్రజల మీద ఆధారపడతారు, వస్తువుల మీద ఆధారపడతారు. వీళ్ళందరూ ఏదో ఒక క్షణంలో ఒక షాక్ ఇస్తుంటారు అన్నమాట. జస్ట్ ఒక్కొక్క షాక్లు ఇస్తారు, ట్రీట్మెంట్ లాగా, షాక్ ట్రీట్మెంట్. ఎందుకు? వాళ్ళ తప్పు కాదు, మీరు వాళ్ళకి షాక్ ఇస్తారు. ఎందుకు? ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మము. ప్రకృతి అనేది మారడమే ప్రకృతి. మారకుండా ఉంటే అది ఆత్మ అయిపోతుంది. అందువలన మీరు ఈ ప్రపంచం మీద ఆధారపడడం అనేది మీకు ఒక సంపూర్ణ భద్రత ఇవ్వదు అని స్పష్టమైపోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఈ జగత్తుకి సృష్టికర్త అయిన ప్రభు ఉన్నాడు కదా, ఈశ్వర.
ఈశ్వరు మీద ఆధారపడతారనమాట. అంటే జగత్తు మీద ఆధారపడకుండా ఈశ్వరుడి మీద ఆధారపడితే దాన్ని కర్మయోగము అంటారు. అందులో భక్తి ఉంటుంది, కానీ భక్తి కూడా అపరభక్తి అంటారు. నాట్ ఉత్తమ భక్తి, బట్ మామూలుగా ఒక సాధారణంగా భక్తితో కూడినటువంటి కర్మయోగము. అలాగ చేస్తూ చేస్తూ నాలో పరమాత్మ ఎక్కడ ఉన్నారు? తిరిగి తిరిగి పాడుకొని అలసిపోయి వచ్చాను. లాస్ట్కి ఏమన్నాను? అంతర్యామి అలసితేవ సొలసితవ అన్నట్లుగా అంతర్యామిగానే ఉన్నాడుగా పరమాత్మ అని తన ఆత్మ మీద ఆధారపడ్డాన్ని జ్ఞానయోగము అంటారు. జ్ఞానయోగం అంటే ఉత్తమ భక్తితో కూడి ఉన్నటువంటి జ్ఞానయోగము. చూసారా? అందుకే భక్తి లేనిదేం లేదండి. భక్తి ఆధారం కర్మయోగముకి, భక్తి ఆధారం జ్ఞానయోగముకి. జ్ఞానయోగం అంటే ఉత్తమ భక్తి. కర్మయోగములు ఉన్నప్పుడు అపరభక్తి, మధ్యం భక్తి కొంచెం. అందువలన అందుకే ఉత్తమమైనటువంటి పరాభక్తి జ్ఞానం రెండు కలిసిపోతే ఒకటైపోతాయి. త్యాగరాజు భక్తుడా జ్ఞానియే? చాలా భక్తులందరూ భక్తులుగా చెప్తారు. ఋషులు, యోగులు, మహాత్ములు, జ్ఞానులందరూ త్యాగరాజు మహాజ్ఞాని అంటారు. దీని అర్థం ఏంటి? రెండు సమానం అయిపోయి నేను అర్థం అక్కడ. కాబట్టి ఈ విధంగా మీరు ఏ సర్వకర్మ అని అంటే కోరికలతో చేసిన కర్మలైనా, నిష్కామంగా కోరికలు లేకుండా చేసిన కర్మలైనా, వాటి అటాచ్మెంట్ విడిచిపెట్టి బ్రహ్మని ఆదాయ ఈశ్వరునికి సమర్పించినట్లయితే, త్యక్త్వ సమర్పించినట్టే కరోతి యహ ఎవరైతే చేస్తారో వారు పాపముల ద్వారా అంటబడరు. ఇక్కడ స్పష్టంగా చెప్పారు. గృహస్థులకి ఇది ఒక మంచి సాధన. ఎంత అద్భుతమైన సాధన చూడండి. వారి గృహస్థులు అంటే ఏంటంటే నీటిలో ఉన్న తామరాకుకి గృహస్థు ఉదాహరణ. ఎందుకు? ఆ నీరు అనే ఈ సమాజం అంతా నీరుగా వ్యాపించి ఉంది. మనమేమో పాలుగా ఉన్నాము. ఏ మాత్రం చిన్న రంధ్రం లీకేజ్ అయిందా పాలు వెళ్ళి నీటిలో కలిసిపోతాయి. మీరు హ్యాపీ కలిసిపోతారు పాలు నీరు. మీరు అసలు కలిసిపోతున్న విషయం కూడా మీకు తెలియదు. అందువలన ఈ పద్మపత్ర అంబస ఇవ, పద్మపత్రం అంబస ఇవ అంటే నీటిలోనే ఉన్నటువంటి పద్మపత్రం వలె మీరు సమాజం అనే నీటిలోనే ఉన్నారు. అయితే మీ యొక్క మనస్సు ఏదైతే ఉందో అది పాలులా ఉంది. దానిని వెన్న నెయ్యిగా మార్చుకునేంత వరకు నీళ్ళతో మీరు పూర్తిగా మమేకం అవ్వకూడదు. ఈలోపే మీరు చట్టపట్టాలు వేసుకొని పాలు నీరు కలిసి మాది తనాలి మీ తనాలి ఆడుతూ పాడుతూ తిరిగారనుకోండి, ఇక మొత్తం మీరు నెయ్యిగా మారే అవకాశం ఉండదు. అంటే సంసారంలో చిక్కుకున్నారని అర్థం. అందుకే వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నిత నిత కర్మాకన చోరి గోపీ మనహారి. చూసారా? అక్కడ మన భజన అనిపిస్తుంది మనకి, కానీ అక్కడ కూడా తత్వం ఉన్నది. ఎప్పుడైతే మీ మనస్సు అనే ఆ పాలుని మీరు బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా మీరు పంపించినట్లయితే అక్కడే లోపల మీ సాధన ద్వారా అంటే మీరు చేసే జపము, పారాయణం, తీర్థయాత్రలు, అన్నదానాలు, దాన ధర్మములు, ఇతడి వారికి ఎప్పుడు కూడా సహాయం చేసేది, ఉపకారం చేసేది, ఇవన్నీ కూడా పాలుగా ఉన్న మనసు తోడు వేసినట్లుగా బట్టరు వెన్నగా మారి నెయ్యి క్లారిఫైడ్ బట్టర్ అంటారు. అప్పుడేమవుతుంది? ఆ బట్టర్ తినడానికి ఎవరు వస్తారు? అంతర్యామి గోవింద కృష్ణ వస్తాడు. ఎలాగా? మనహారి, గోపి మనహారి అంటే గోపికల యొక్క మనస్సు ఎప్పుడైతే పాల నుండి వెన్నగా మారిందో అవి కొట్టడానికి వస్తాడు కృష్ణ. ఎలా వస్తాడు? ఆ కుండ, పాల కుండ, నెయ్యి కుండ పగలగొట్టి నెయ్యి తింటారు. అంటే ఏంటి? ఈ శరీరం అనేది నవరంధ్రాలనే ఆ మురళి ఉంది కదా, వేణుగానంలో ఎన్ని రంధ్రాలు ఉంటాయి చూసారా? అదంతా మనకే ఉదాహరణ. అది ఎవరైతే స్పష్టమైన ఎంప్టీగా ఉంటారో లోపల కల్మషాలన్నీ శుద్ధమైపోయింది. ఎప్పుడైనా అంతే విగత కల్మషాహ
యజ్ఞశిష్టామృత భుజ. ఎవరైతే ఈ విధంగా ఈశ్వరునికి అర్పించి ప్రసాద బుద్ధితో తింటారో విగత కల్మషాహ, మీ కల్మషాలన్నీ నశించిపోయినాయి. అప్పుడు మీరు లోపల ఏమీ లేకుండా స్పష్టమైనటువంటి ఆ దివ్యగానం పాడుతారు. మీ నుండి కృష్ణ వచ్చి మీరు ఒక వేణువుగా మారిపోతారు. అందుకే భక్తులు అంటారు, ఏ వేణు వేణు నువ్వు ఎలాగా శ్రీకృష్ణుడి యొక్క చెవుల దగ్గర ఉంటావు కదా, నా యొక్క ప్రార్థన కూడాను ఆయనకు ఒక ఏదో ఒక సమయం చూసి చెప్పవా అని మన భక్తులు కవులు అద్భుతమైన స్తోత్రాలు రాసున్నారు వీటిపైన. ఈ విధంగా చేస్తారు. లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంబస. అర్థమైందండి. ఇంకా అస్సలు మీరు దీన్ని అంటారు. ఎందుకంటే మీకు ఒక విషయం గమనించాలి. ప్రతి ఒక్కరూ జరిగిపోయిన కాలం గురించి భూతకాలం అంటారు, దాని గురించి గుర్తించుకొని బాధపడుతుంటారు. కానీ మీకు భూతకాలం జరిగిపోయింది, ఒక లెసన్ ఇచ్చే అవకాశం ఉంది. దాని నుండి అద్భుతమైనటువంటి ఉపాయము, ఆ జ్ఞానము నేర్చుకునే అవకాశం ఉంది. కానీ మనం ఎవరు అది పట్టించుకోము. ఆ గతంలో జరిగిన బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంతా, చేదు అనుభవాలు, వారు నాకు అలా అన్నారు, ఇక్కడ ఇలా జరిగింది, అవి గుర్తు పెట్టుకొని మనము అనవసరంగా బాధపడతాము. అదేవిధంగా భవిష్యత్తుని, కాలజ్ఞానాలు, భవిష్యత్తు వాళ్ళు చెప్తారు, నా అస్త్రాకులు చెప్తారు, పామ్స్ట్రీ అక్షరాలు మార్చేస్తారు పేరు. తర్వాత జ్యోతిష్యము, వాస్తులు, సమయము, రాసులు, నక్షత్రాలు, నవగ్రహాలు, అవన్నిటికి వాటి పని పాటలు అన్ని విడిచిపెట్టి మీకోసమే తిరుగుతున్నాయి చుట్టూ, మీ ఇల్లు చుట్టూ. ఇవన్నీ భయం పెట్టుకొని మీ యొక్క చేస్తున్నటువంటి తపస్సు, కర్తవ్య కర్మల్ని నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎందుకు? మీ శక్తి స్కాటరింగ్ అయిపోతుంది అన్నమాట. అందువలన మీరు ఎప్పుడైతే లోకా సమస్త సుఖినో భవంతు అని మనోళ్ళు ప్రార్థన చేస్తారు గుడికి వెళ్ళినప్పుడు, అని లోకా సమస్త సుఖినో భవంతు, మా మనవడికి కూడా మంచి సీట్ వస్తే బాగున్ను, లోకా సమస్త సుఖినో భవంతు, మా అబ్బాయికి పెళ్ళి అయితే బాగున్ను. అరే, లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో మీ అబ్బాయి మనవడు ఉన్నాడండి, కానీ వీళ్ళకి ఇక్కడ నమ్మకం కలగదు. ఓహో, లోకా సమస్త సుఖినో భవంతు, మా అమ్మాయికి మాత్రం మ్యారేజ్ అయిపోవాలి. మీ అమ్మాయికి కూడా శుభం కలగని లోకా సమస్త సుఖినో భవంతులు ఉన్నది మీ అమ్మాయి కూడా. కానీ ఇదంతా మనకి ఒక అజ్ఞానం. తాన మాన ధన సభకు తేరా అంటారు. అప్పుడు ఇవాళ ఇచ్చాడు, అన్ని మొత్తం సమర్పించాడు. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఈశ్వరుడు ముందు తన మన ధన సభకు తీరా అంటాడు. మళ్ళీ పూజ స్వామి దయానంద సరస్వతి అంటారు, ఈ లిప్పు జస్ట్ పెదవుల మీద మాటలు తప్ప ఈ ఏమీ ఇవ్వలేదు, ఈశ్వరుడికి సమర్పించలేదు. ఎందుకంటే రేపు మళ్ళీ ఇస్తున్నాడుగా, తన మన ధన సభకు తీరా అని రేపు ఇవాళ ఇచ్చాడు. మరి రేపు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే వెంటనే తీసుకుంటాడు ఇవ్వకుండా. కాబట్టి ఇది మీరు స్పష్టత మీలో ఉంటేనే. అప్పుడు ఈశ్వరుడు ఏమన్నాడు, ఆయన ప్రతిజ్ఞ చేశాడు, అనన్య చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంతకంటే ఎవరు చెప్తారండి? అసలు ఎవరు అసలు సృష్టిలో ఇలాంటి ప్రతిజ్ఞ హామీ ఎవరు ఇవ్వగలరు? నేను స్వయంగా మీ యోగక్షేమం నేను చూసుకుంటానన్నారు. సాయం చేస్తాను అనలేదు అక్కడ ప్రభువు పరమాత్మ. ఐ విల్ టేక్ అప్ మీ యొక్క యోగక్షేమాలనే కాంట్రాక్ట్ని నేను తీసుకుంటాను అన్నారు. కాబట్టి ఈ అద్భుతమైన శ్లోకము మీ అందరికీ రావాలి. ఎందుకు? ఎవరైతే సంఘం, వాటి మీద అటాచ్మెంట్ అంటే ఏంటి? కర్మల పైన కానీ కర్మ ఫలం పైన కానీ అటాచ్మెంట్ లేకుండా ఎవరైతే చేస్తారో అన్ని కర్మలు కూడా బ్రహ్మని ఆదాయ అంటే ఈశ్వరుని యందే అర్పణ భావంతో ఎవరైతే చేస్తారో, కరోతి సహ అంటే వారు పద్మపత్రం అంబసా ఇవ్వ, నీటికి అంటకుండా ఉన్న పద్మపత్రం తామరవాకు వలె పాపేన నలిప్యతే, పాపములకు అంటారు. చూసారా, అద్భుతమైనటువంటి ఇది గొప్ప శ్లోకం అండి. అసలు ఇది ఎంత గొప్ప శ్లోకం అంటే ఒక్క శ్లోకములో భగవద్గీత తత్వం అంతా మీకు వచ్చేస్తుంది కావాలంటే. కాయేన మనసా బుద్ధ్యా, కాయేన మనసా బుద్ధ్యా, కాయేన మనసా బుద్ధ్యా
కేవలైరింద్రియైరపి 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 యోగినః కర్మ కుర్వంతి योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति సంగం త్యక్త్వాత్మశుద్ధయే सङ्गं त्यक्त्वात्मशुद्धये सङ्गं त्यक्त्वात्मशुद्धये కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ఉత్తమం. ఈ శ్లోకము ఎప్పుడైతే ఇక మీరు మొత్తము ఈ శరీరము వాక్కు అంటే మాటల ద్వారా అండ్ మనస్సు అంటే అంతఃకరణ బుద్ధి మనస్సు వీటన్నింటి ద్వారా మీరు కర్మలన్నీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ముందే చెప్పాం, ఒక్క క్షణం కూడా ఎటువంటి కర్మ చేయకుండా అసలు శరీరం నడవదంట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, కాయేనంటే శరీరము ద్వారా, యోగిన అంటే కర్మయోగులు, యోగిన అంటే ఎవరు, కర్మయోగులు ఆత్మశుద్ధయే అంతఃకరణ శుద్ధి కోసం. మీరు ఒకటి గమనించాలి, మీరు ఎంత జ్ఞానయోగం అభ్యాసం చేస్తున్నా మీకు ఆ యొక్క అంతఃకరణ శుద్ధి లేకపోతే జ్ఞానం చేయడం అనేది అసాధ్యం. జ్ఞానయోగం అందువలన ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రిజల్ట్ అన్నమాట. కర్మయోగం ద్వారా మాత్రమే చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానయోగం ద్వారా మాత్రమే మీకు ఆత్మదర్శనము ఈశ్వర దర్శనం కలుగుతుంది. ఇది స్పష్టమైనటువంటి రిజల్ట్స్ అన్నమాట. అందువలన ఇంతకీ ఈ శరీరము ద్వారా చేసే ప్రతి కర్మ ఈశ్వరునికి అర్పణ భావంతో చేయమంటున్నాం కదా. దేనికోసం? ఊరికే చేయరు ఎవరైనా. అంటే మందోపి అంటే ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అంటారు శాస్త్రములు. అంటే ఏంటి? దేనికైనా రిజల్ట్ అంటే ఒక ప్రయోజనం లేకుండా నువ్వు ఇది చెయ్యి అంటే చెయ్యరు. ఒక పిల్లవాడికి నాయన బాబు ఒక పాల ప్యాకెట్ తీసుకురంటే నేనెందుకు తేవాలి అంటాడు. సరే ఒక చాక్లెట్ ఇస్తాను వెళ్ళు నాయన అంటే ఓకే అయితే ఓకే అని చాక్లెట్ కోసం తీసుకుంటూ వెళ్తాడనమాట. అంటే ఏంటి? ప్రయోజనం ఉండాలి నాకేమిటి అని. ఆ విధంగా అసలు ఇక్కడ ఈ కాయేన అంటే శరీరము ద్వారా దేనికోసము? ఆత్మశుద్ధయే. ఇక్కడ ఆత్మ అంటే ఏంటండి? ఆత్మ అంటే పరమాత్మ కాదండి, మన ఆత్మస్వరూపం కూడా కాదు. ఎందుకు ఆత్మ ఎందుకు శుద్ధం కాదంటున్నాను? అది నిత్యము శుద్ధంగానే ఉంటుంది, ఇప్పుడు మలినం అవ్వదు. మరి దేనికి శుద్ధము? మన మనస్సు. అంటే ఇక్కడ అంతఃకరణము. ఆత్మశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి కోసము. కాయేన శరీరము ద్వారా, మనసా అంటే మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, కేవలై ఇంద్రియై అంటే కేవలై అని ఎందుకన్నారు? కేవలై ఇంద్రియై అంటే కేవలము అవి ఒక ఇన్స్ట్రుమెంట్స్ గా మనం భావన చేస్తూ కేవలం ఈశ్వరుని కోసము, అంటే లోపల కూడా ఆత్మస్వరూపంగా ఉన్నాడు అంటే ఈశ్వర భావనతోనే కేవలము ఎవరైతే చేస్తారో. అందుకే మనకు చూడండి,
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అని తర్వాత చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే అన్ని ఒకేసారి చేయాలని లేదండి రూలు. ఏదైనా ఒకదానితో ప్రారంభిస్తూ అలాగా. అందుకే ఇక్కడ పత్రం పసుపు ఫలం తోయం అన్ని మూట కట్టుకుని వెళ్ళాలని కాదు. ఆ సమయమునకు మీకు ఏది కలిగితే అది. ఈ విధంగా కేవలము ఒక శరీరం అని కాదు, వాక్ కాదు, మనస్సు బుద్ధి ఏది చేసినా ఈశ్వర చింతన ప్లస్ మీ కర్తవ్య కర్మ. ఈశ్వర చింతన ప్లస్ మీరు ఏది చేసినా లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు ఆసుప్తేహే ఆమృతేహే నయేత్ కాలం భగవత్ చింతనం అన్నారు. అంటే ఏమిటి? లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు, నిద్రపోయేంత వరకు, శరీరం పొందినప్పటి నుండి దేహత్యాగం వరకు భగవత్ చింతనే నీ యొక్క కర్తవ్యము, ముఖ్యమైన కర్తవ్యం. మిగతా మరి బాధ్యతలు ఏంటి స్వామీజీ? అవి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండి. ఈ మానవ జీవితంలో మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కే ముఖ్యమని చెప్పి అసలైన కర్తవ్యాన్ని వదిలేస్తాం మనం. అంటే పిల్లడికి మనము స్కూల్లో కాలేజీలు ఇస్తే నువ్వు బాగా చదువుకో నాన్నంటే ఆయన మంచి మంచి డ్రామాలు, మంచి మంచి పిక్నిక్లకి వెళ్ళడం, టూర్లకి వెళ్ళడం, ఏవో గేమ్స్ అనుకొని తిరగడం తప్ప చదువేమో చెట్టెక్కిపోవడం. అయితే అది చాలా తప్పు, మీ కర్తవ్యాన్ని విడిచిపెట్టినట్టు. అందువలన మీరు ఒకటి గమనించాలి, కొంతమందికి శరీరం సహకరించదు, శరీరం ద్వారా ఏం చేయకపోవచ్చు. ఏం భయం లేదు, మీరు జపం పారాయణం కానీ ఏమి ఈశ్వరుని యొక్క చింతనం కానీ ఏదైనా చేయొచ్చు. అంటే శరీరముతో చేయలేని వారు మనసుతో చేయవచ్చును. స్వామీజీ మాకు అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఈ పూజలు యజ్ఞాలు అన్ని చేయించే అంత స్తోమత మాకు లేదు అంటారు అమ్మగారు కొంతమంది. అమ్మ మీకోసం ఆల్రెడీ శంకరాచార్య అనేక మానస పూజలు కూడా చెప్పారు. ఆయన ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిరో యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అంటే మీరు లేచినప్పటి నుండి నా శరీరములో ఆత్మ పరమాత్మ శివ రామ కృష్ణగా ఉన్నారు, నారాయణగా నా ఆత్మగా ఉన్నది, నా బుద్ధి మనస్సు లక్ష్మి లేదా పార్వతిగా ఉన్నది, నా పంచప్రాణములు ఇంద్రియములన్నీ కూడా శివగణములు విష్ణుదూతలుగా ఉన్నారు. నేను ఎటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధములన్నీ కూడాను అనుభవములన్నీ ఆ యొక్క శివునికి అభిషేకము, ఆ నారాయణకి అలంకారంగా చేస్తున్న పూజగానే అవుతున్నది. నేను ఎక్కడికి నడిచి వెళ్తున్నా అండపిండ బ్రహ్మాండం అంతా పరమాత్మ ఈశ్వర వ్యాపించి ఉన్నాడు కాబట్టి దానికే ప్రదక్షిణ అవుతుంది. సాక్షాత్ నాలోనే అంతర్యామి ఉన్నాడు కాబట్టి దానికే ప్రదక్షిణ అవుతున్నది. నీ నోరు ఇలా ఓపెన్ చేసి మాట్లాడితే చాలు, ఏ శబ్దం వచ్చినా పర్వాలేదు. మీకు తిట్టు అనిపిస్తుంది, మనకు ఏ గాలి క్యూ ఐసా గాలి దేతా హో ఆపు గిద్దేతా హే ఆప్ అంటే మీరు తిడతారంటారు, మీరు తిట్లుగానే అనిపిస్తుంది. వాస్తవానికి తిట్లు కూడా పరమాత్మకు స్తుతి అవుతుంది. ఎందుకు చెప్పనా? పరా పశ్యంతి మధ్యమ వైఖరి. పరా అంటే ఆ యొక్క అవ్యక్త స్వరూపమైన పరమాత్మ నుండి మెల్లగా 4 భాగములు 4 పాదముల ద్వారా ఆ యొక్క ప్రాసెస్ లో బయటికి వస్తుంది శబ్దము. అందువలన ప్రతి శబ్దం, ప్రతి వాక్కు, ప్రతి మాట ఈశ్వరుని స్తోత్రము స్తుతి అవుతున్నది. ఇక మీరు శరీరంగా వాగ్గా మానసికంగా అలసిపోయారనుకోండి, అలాగా ఆరాంగా నడుము వాల్చారనుకోండి, రెస్ట్ విశ్రాంతి, అప్పుడు కూడా పరమాత్మలోనే లయమవుతున్నాను అని మీరు భావన చేస్తే మీకు నిద్ర లేదు జీవితంలో, అది కూడా సమాధిగా పరిగణిస్తారని చెప్పారు. ఇంతకంటే గొప్ప యోగము, ధ్యానము, తపస్సు ఎక్కడైనా ఉంటుందా సృష్టిలో? దీన్ని 24 గంటలు యోగ సాధన అంటారు. దీన్ని
24 గంటలు ధ్యానం అంటారు. మీరు వంట చేసుకుంటారు మీకోసమే, కానీ ఆ విష్ణు సహస్రనామం, ఆ భగవద్గీత శ్లోకములు, ఆ లలిత శ్లోకములు ఏవో మీకు ఏ శ్లోకం వస్తుంది, ఏది రాదంటే అట్లీస్ట్ పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం ప్రపన్న పారిజాత, ఏదో ఒకటి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ, ఏదో ఒకటి మనోజవం మారుతతుల్యవే ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ, ఏదో ఒక్కటి చేస్తే చాలు. మీరు అన్ని ఈ దేవీ దేవతలు మనలా ఎగ్జిబిషన్ లో పెట్టినట్టు ఆ దేవుడికి పెడితే ఈ దేవుడు కోపం అవుతాడేమో, ఇక్కడ ఆరతి అక్కడ ప్రసాదం ఇలాంటివి పెట్టుకోకూడదు. నేను ఈ మధ్యకాలంలో ఒక ఆశ్రమంకి వెళ్తే ఆ మొత్తం ఆ స్టేజ్ అంతా ఏదైతే ఉంటుందో అధిష్టానం దగ్గర ఒక 20-30 ఫోటోలు పెట్టాడు. ఆరతి అయింది చివరికి, ఆరతి పట్టుకొని బాబు పిల్లి మొక్కలు వేస్తున్నాడు, ఈ చివరికి పెట్టుకొని ఆ చివరి పరుగెత్తుకుంటూ ఆరతలు తిప్పుతున్నాడు చుట్టూ. నేను అనుకున్నాను, ఇంత పైత్యం ఇంత చేదస్తం ఉంటే ఎప్పుడు చేరుకుంటాడో మహాప్రభు. ఈశ్వర సద్బుద్ధి ప్రాప్తించి ఈయన కలిసి ప్రార్థన చేసి వచ్చాము మేము. కాబట్టి మీరు అలాంటి మరీ పరమానంద శిష్యుల వలె మనము చేయకూడదు. సమయస్ఫూర్తితో కామన్ సెన్స్ అనేది మనం వాడాలి అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే కర్మయోగులు ఈ విధంగా చేస్తారో కాయేన మనస బుద్ధ్య ఇంద్రియైరపి, అంటే ఇంద్రియముల ద్వారా, శరీరము ద్వారా, మాటల ద్వారా, మనస్సు ద్వారా ఎవరైతే ఈ విచారణ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? కర్మయోగులు, యథార్థమైనటువంటి కర్మయోగులు. కర్మ చేయాలి. కేవలై అంటే ఎందుకు ఇక్కడ చెప్పండి? అంటే మనకు అభిమానం ఉంటుందండి. ఈ శరీర అభిమానము అంత తొందరగా పోదు అనుకుంటాం మనం. అందుకే శరీర అభిమానం లేకుండా, అంటే దేహాభిమానం నుండి దేశాభిమానంకి వెళ్ళాలంటారు ఫస్ట్. మీరు ఒకటి చూడండి, స్వతంత్ర సమరం అంటే ఆ బ్రిటిష్ వారితో యుద్ధం చేసేటప్పుడు మన వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టి చితక బాధేవాళ్ళు, రక్తములు అలాగ ప్రవహించేవి, ఉరికంబాలకు ఎక్కించేవారు, జైల్లో పెట్టి ఆహారం లేకుండా బాధించి బంధించి కుట్టేవారు. అండమాన్ లాంటి జైల్లో కూడా బంధించారు. మరి వాళ్ళందరూ ఎలాగెళ్ళారంటే వాళ్ళకి తెలీదా? మరి వాళ్ళది కూడా పంచభూతంగా శరీరం మనలాంటి శరీరాలు కావా? కానీ ఎలా చేయగలిగారు అంటే వాళ్ళ అభిమానం, దేహ అభిమానం నుండి దేశం అనే నేను అభిమానులకు మారారు వాళ్ళు. అహంకారం నుండి ఆత్మస్వరూపం అభిమానులకు మారాలి మనము. ఇది ఈ స్టెప్ మార్చాలి మనం. అందువలన ఆ రోజు జైల్లోకి వెళ్ళి ఎంత చితక బాదినప్పటికీ మళ్ళీ బయటకు వచ్చి వందే మాతరం, వందే భారతం అని అనేవాళ్ళు. ఎలా అనేరండి? అవి ఎవరు చేయకుండా ఏదో బ్రిటిష్ వద్ద కలిపి వాళ్ళ రెస్టారెంట్ బార్లో కూర్చొని షేర్ అనుకొని చేసుకుని వచ్చేసి తర్వాత ప్రధానమంత్రులు అయిపోవడం అది పెద్ద తపస్సు కాదు. దేశం కోసం ప్రాణాలండి. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సావర్కర్, చపాకర్ బ్రదర్స్, దామోదర్ చపాకర్, ఇలాంటి జితిన్ దాస్, ఇలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఎంతమంది దేశం అంటే వాళ్ళకి కుటుంబాలు కనిపించలేదు, వాళ్ళకి వాళ్ళ వ్యక్తుల శరీరాలు కనిపించలేదు. దేశం భారత మాత, వందే మాతరం అంటే చితకబాదేవాడు, కానీ వందే మాతరం అనేవారు. కేవలం ఉప్పిలో తీసి చేస్తే ప్రపంచం ఈ దేశం విడిచిపెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోలేదు. వందే మాతరం అనే గర్జన వినిపిస్తేనే భయం వణికిపోయేవాళ్ళు. వాళ్ళు వందే మాతరం, వందే భారతం అనేవారు. కాబట్టి అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేను అనే ఒక అభిమానం పెట్టుకున్నాం అనుకోండి, మా కుటుంబ సభ్యులు కూడా తర్వాత నేను ఫస్ట్ అంటారు. నేనేంటండి, ఈ కుటుంబం అంతా కలిస్తే కదా ఆనందము. సో నేనంటూ వ్యక్తిగతంగా లేను, కుటుంబమే నేను అనుకున్నాను తర్వాత. ఓహో, మీ యొక్క మనస్సు, మీ యొక్క ఆ స్థితి కొంత విస్తరించింది అనమాట. ఎంతవరకు? మీరు ఒక్కళ్ళ నుండి కుటుంబం వరకు విస్తరించింది. నేనేంటి, మా యొక్క ఉన్నవాటి కాలనీ మొత్తం కూడా
వాళ్ళందరూ బాగా సుభిక్షంగా ఉంటే నాకు మంచిదే అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు కాలనీలో ఉన్న అందరితో మీరు మమేకం అయిపోయారు అనమాట. కాలనీలో ఎవరికి చిన్న సమస్య వచ్చినా మీకు సమస్యగా బాధ కలుగుతుంది. అది విస్తరించడం అనమాట మెల్లగా. తరువాత మనం ఎక్కడికైనా వెళ్ళినా మొత్తం మన తెలుగు వాళ్ళు అనే అభిమానం ఉంటుందా ప్రతి ఒక్కరికి? తమిళం అంటే వాళ్ళు కోసుకుని మిరియాల కారాలు పెట్టుకుంటారు. తెలుగు వాళ్ళు అంతే. హిందీ, మరాఠీ భాష, పంజాబీ, అస్సాం అంటే భాష మీద ఫస్ట్ మనము మమేకం అవుతున్నాము. తర్వాత ఏంటి? రాష్ట్రం. తర్వాత ఏంటి? మతం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్. ఈ విధంగా అలా విస్తరించుకుని వెళ్ళాము. అయినా నేను ఇంతకీ పలానా తెలుగు వాడినా భారతీయుడినా? తెలుగువాడు ఏంటి, నేను భారతీయుడిని అనే అభిమానం రావాలి. అప్పుడు భారతీయ అభిమానం వస్తే అసలు నేను భారతీయుడిని ఏంటి, నేను మనిషినే కదా. మానవత్వం, ఒక మనిషిగా అభిమానం రావాలి. అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏది జరిగినా మీకు జరుగుతున్నట్టే బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అది ఋషుల యొక్క తత్వ చింతన. అదేవిధంగా మనిషి ఏంటండి, నేను ప్రాణినే కదా. అంటే సృష్టిలో ఉన్న సకల ప్రాణులు కూడా నీవే అయి ఉన్నావు. నేను ప్రాణే, సకల ప్రాణులతో మీరు కలిసిపోయారు. అంటే ప్రాణుల సమూహం అంతా మీరు నువ్వైపోయినావు అనమాట. ఏ ప్రాణికి కూడా ఏది చింత ఇసుమంత హాని కలిగినా మీరు భరించలేరు. అందుకే మన ధర్మం అహింస పరమో ధర్మ అనడానికి కారణం అదే. సకల ప్రాణుల్లో కూడాను దోమలు, ఈగలు, బ్యాక్టీరియా, ఈవెన్ కరోనా వైరస్ లో కూడా పరమాత్మ ఉన్నాడంటే ఎంత అతిశయోక్తి అండి ఇది, ఆశ్చర్యం. కాబట్టి సకల ప్రాణుల్లో నేనే ఉన్నాను. అసలు నేను ప్రాణేంటి? సత్తాగా ఉన్న ఉనికిని నేను అంటే అండపిండ బ్రహ్మాండం అంతా ఆ ఉనికిగా ఉన్న ఉనికి సత్. అది అన్ని ప్రాణులకి ఆధారంగా ఉన్నది. కాబట్టే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే అసలు తత్వం అక్కడ స్టార్ట్ అయింది నారాయణ అని. కాబట్టి ఈ విధంగా కేవలైహి అభిమానము లేకుండా అంటే ఏంటి? విజయం వచ్చినప్పుడు ఆ గర్వం అహంకారం వచ్చేస్తుంది. తర్వాత ఓటమి వచ్చినప్పుడు అలా కుంగిపోతారు. ఈ రెండింటికి కూడాను చెలించకుండా ఎవరైతే ఉంటారో నిరాశీ అని చెప్పాం మనం. విగత జ్వర అని. నిరాశీ నిర్మమో భూత్వా యోధ్యస్స విగత జ్వర మయి సర్వాణి కర్మాణి చెప్పాను చూసారా 3వ అధ్యాయంలో ఆ 30వ శ్లోకం. అద్భుతమైన శ్లోకం అది. అందువలన సంగము త్యక్త్వా అంటే ఏంటి? భవిష్యత్తు గురించి భయం మనకి. ఏమైపోద్దు అసలు భూమి వచ్చి కింద పడిపోయి ఆకాశము అంటిపోయి ఆకాశం పైకి భూమికి 2 కొట్టుకుంటే ఏమో. ఒకడు అంటాడు యుగాంతం 2012లో. వాడు 2012 యుగాంతం అయితే 2025 వచ్చేసింది. ఇప్పుడు అంటే 13 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని యుగాలు అంతాలైనవి 13 సార్లు అయి ఉంటుంది ఆడి లెక్క ప్రకారం. ఇలాంటివంతా ఆ యొక్క చిత్తములో కలుగుతున్న భ్రమల ప్రకారంగా బుక్కులు పట్టుకొని నిజమైన దేవుడు పరలోక ప్రభువులు అనుకొని పిచ్చి ప్రాలాపం తిరుగుతుంటారు. పాపం మనం బాధపడి వీళ్ళకి ఎక్కడో లొనాటిక్ అసైలంలో చేర్పించాలేమో అనిపిస్తుంటది. నిన్న ఒక సంఘటన పెట్టారు మన గ్రూపులో. అది చూస్తే నాకు నిజంగా అసలు చదవలేకపోయాను, చూడలేకపోయాను. అది ఆ పోస్ట్ వాళ్ళందరూ కూడాను సభ్య సమాజంలో ఉండవలసిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ ఆ గురువులు, ఆ గురువుకి చుట్టూ భజన చేస్తున్న వాళ్ళందరినీ కలిపి ఒక లునాటిక్ అసైలంలో పెట్టాలి. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఎక్కడ పెట్టాలి. ఇక్కడ ప్లేస్ లేకపోతే మనం యోగి మహారాజ్కి అడిగి అక్కడ అలహాబాద్లోనో కాన్పూర్లోనైనా పెట్టొచ్చు. కాబట్టి వాళ్ళందరూ సభ్య సమాజంలో ఉండకూడదు. ఎంతటి తప్పుటి సమాచారం ఇస్తున్న సమాజానికి. కాబట్టి ఈ విధంగా ఎటువంటి ఆందోళన పడకుండా భవిష్యత్తు గురించి దాన్ని సంగం త్యక్త్వ అంటారు. దేనికోసం ఇవన్నీ? మీ యొక్క చిత్తశుద్ధి కోసము. ఎందుకు? చిత్తశుద్ధి లేనిది మీరు ఆ సచ్చిదానంద ఆత్మస్వరూప తత్వాన్ని మీరు దర్శించలేరు. కాబట్టి అందువలన ఇది అద్భుతమైన శ్లోకము. తర్వాత ఏమన్నారు ఈ శ్లోకములో? మొత్తం మనం ఏం చేసాము? ఒక కాయేన శరీరం ద్వారా, మనస్సు ద్వారా, కాయేన మనస
కాయేన మనస బుద్ధ్య అంటే మూడు, అంటే మొత్తం అంతఃకరణం ద్వారా, కేవలై అంటే అభిమానము లేకుండా. అందుకే మన స్వతంత్ర సమరయోధులు ఇలాంటి చూస్తే వాళ్ళు ఎలా ఇంత త్యాగం చేశారు, ఏం ఆశించి చేశారు? వాళ్ళకి ఏమైనా వీడియోలు, ఏమైనా మొత్తము ఒక సర్టిఫికేట్లు, వేదిక మీద సన్మానాలు, వాటికి ఆశపడా కాదు. భారత మాత కోసం రక్తం వస్తున్నా వాళ్ళు భయపడలేదు. బంధించి కొడుతున్నా, అండమానం లాంటి జైల్లో పెడుతున్న వారు ఏ రోజు బాధపడలేదు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వందే మాత్రం చేసి మళ్ళీ లోపలికి వెళ్తారని తెలుసు అని ఎలా చేశారు? అభిమాన త్యాగం వలన. కేవలై ఇంద్రియైపి యోగిన కుర్వంతి అంటే ఈ కర్మయోగులు సంగం త్యక్వ ఆత్మశుద్ధయే అంతఃకరణ శుద్ధి కోసం చెయ్యాలి. ఎందుకు? అప్పుడే మీరు మీ యొక్క హృదయంలో స్ఫురిస్తున్న ఆత్మని అలాగా స్వ అనుభూతిలో దర్శిస్తారు. అయితే ఇప్పుడు తరువాత స్టెప్ ఏంటది? యుక్త కర్మ ఫలం త్యక్త్వా युक्तः कर्मफलं त्यक्त्वा युक्तः कर्मफलं त्यक्त्वा శాంతిమాప్నోతి నైష్ఠికీం शान्तिमाप्नोति नैष्ठिकीं शान्तिमाप्नोति नैष्ठिकीम् అయుక్త కామకారేణ अयुक्तः कामकारेण अयुक्तः कामकारेण ఫలే సక్తో నిబధ్యతే फले सक्तो निबध्यते फले सक्तो निबध्यते యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीं युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ఉత్తమం. ఈ శ్లోకము ఎంత బాగుందంటే మీ అందరికీ ఒక యథార్థమైనటువంటి రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే కర్మయోగం అనేది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాంటిది. చూడండి, మనకి ఎవరికైనా సరే ఎక్కడైనా ప్రయాణంకి వెళ్ళినా, ఏ కార్యక్రమం మీరు చేపట్టినా అక్కడ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, బస్సులో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. అంటే ఏంటి? ఫస్ట్ ఎయిడ్ అనే కిట్టు మీకు తాత్కాలికమైనటువంటి ఒక ఉపశమనం కలిగిస్తున్నది. మీకు పూర్తిగా ట్రీట్మెంట్ చేయదు ఫస్ట్ ఎయిడ్ ద్వారా. అందువలన ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడైతే చేస్తారో తర్వాత పూర్తి స్థాయి ట్రీట్మెంట్ మనము చేసుకోవాలి. లేకపోతే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, కంగారు పడకండి, మా ఇంటి దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నది, అలా కావద్దు అది. లేకపోతే కాలుకి ఏమైనా ఏదైనా తెగింది అనుకోండి, పెద్ద గాయము, ఏం అక్కర్లేదండి, హాస్పిటల్ ఏం అక్కర్లేదు, మన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుందో తీసుకురాను అన్న, అలా కావు. ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు కూడా ప్రాథమిక చికిత్స అంటారు. అది కొంత సమయం వరకు తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగిస్తున్నది. అందువలన కర్మయోగము ద్వారా మీకు తాత్కాలికమైనటువంటి శాంతి సిద్ధిస్తున్నది, కానీ అది శాశ్వతమైనది కాదు. అంటే కర్మయోగం అనే ఫస్ట్ ఎయిడ్ తర్వాత జ్ఞానయోగం అనే శాశ్వతమైనటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి మనం. అదే భవరోగం అని పూర్తి పోవాలంటే. కాబట్టి ఈ కర్మయోగం అనే ప్రాథమిక చికిత్స నుండి జ్ఞానయోగం అనే పూర్తి స్థాయి మీరు చికిత్స చేయించుకోవాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. చాలా అద్భుతమైన శ్లోకం.
రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.